ఏ ఎవరు ముందెప్పుడు చూడలే? మణిగాన్ బావా. ఏడుంటావు? దుబాయ్లా. దుబాయా? నోర్మయ్ ఈగలు జరుగుతాయి ఆయనత. ఏం పేరు? రాజు. దుబాయ్ కా? ఆ? జోకినా. నీ పేరేం పేరు? పూజ. నువ్వు చేస్తావా అని చేయమంటావా? ఏంది పూజ? నేను బి జోకినా. ఎందుకు వచ్చినావు? అదేంది కల్వనీకి? కలిసేం చేస్తావు ఇక? మొత్తం అయిపోయింది కదా. మళ్ళీ ఏం తెలియనట్టు ఎడ్డి పిల్ల లెక్క చూడకు. అయినా ఇక పెళ్లి చూపులు చూసినావు కదా పోరగాన్ని. అయితే అయితేనా అంటే మందంతా ఉత్త కథనేనా? తినమ్మా. అయినా మీ పైసలు ఉన్న వాళ్ళకి గివన్ అలవాటే కదా. పోరగాలని చుట్టూ తిప్పించుకుంటూ చివరికి హౌలగాని చేసుడు. అసలు ఒక్కసారి అని చెప్పినావా నాకు నీకు పెళ్లి చూపులని? చెప్పాలా? ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి నాకు తెలుస్తాయి కదా నీకు చెప్పనీకి. 10వ క్లాస్ పాస్ అయినప్పటి నుండి 12 సార్లు అయినాయి నాకు పెళ్లి చూపులు. ఇది 13వసారి. ఇక ఇదే పని. వాళ్ళు వస్తురనుడు, వీళ్ళు వస్తురనుడు. నాకు చీర కట్టి బొమ్మ లెక్క కూర్చోబెట్టుడు. మన జాతకాల కాడొకటి, రంగు కాడొకటి, ఆస్తి కాడొకటి, కట్నం కాడొకటి. వాళ్ళకి ఇష్టం లేదని ఒకటి, వీళ్ళకి ఇష్టం లేదని ఇంకొకటి. చెప్పుకుంటూ పోతే చిత్తం ఉన్నాయి. ఒక్కసారైనా నా ఇష్టమేందో ఎవ్వరు అడగరు. పెళ్లి సూపుల్లో ఒక కుర్చీ వేస్తారు కదా నేను కూర్చోనికి. ఆ కుర్చీకి నాకు పెద్ద తేడా లేదు. మార్కెట్లో నన్ను పెట్టి బేరం ఆడుతున్నట్టు ఉంటది. మరికి ఇప్పుడు సంబంధం సెట్ అయితే అయినప్పుడు చూసుకుందాం గాని. నువ్వు నా నిజంగానే లవ్ చేస్తున్నావా? అంటే అది నిన్న నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకుండా పోయినావు. మా రాజుగాడేమో అరేగా పిల్లనితో టైం పాస్ చేస్తున్నదిరా అన్నాడు. ఎవరా హోలం ఒక్కపోడు? నన్నా నిన్నే. నీకేమని పిచ్చా? అవతల పెళ్లి సూపులు కాగానే ఊరుకుంటూ వచ్చాను నేను కల్వనికి. ఇంకెట్లా చెప్తారు ఐ లవ్ యూ అని? నువ్వు మా నాయన అన్న పిలుస్తుంటే మామ పిల్లమన్నా కదా. ఇంకెట్లా చెప్తారు ఐ లవ్ యూ అని? నాకు పాలేజీ బిస్కెట్ అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగినావు కదా. నువ్వంటే ఇష్టం, అదొక వంక నేను సోనికి. ఇంకెట్లా చెప్పాలి ఐ లవ్ యూ అని? అబిత, అరే వాళ్ళ జీతం వస్తుందిరా, జల్దీ పోదాం రా. సెట్ మా జీతం. అరే ఇస్తారా? నేను వెళ్ళిపోతున్నా. ఊకే జీతం జీతం అంటావు. పోయేటప్పుడు ఇస్తా పోరి. అగో ఆ గిరాకు వచ్చింది చూడు పోరి. ముట్టి ముట్టి బాబు, ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నావు ఇక్కడ? 30 రోజులైంది సార్. దాబాసిస్ అరే మన పైసలు రావా? ఇక ఇటుకలు పట్టు అని అడుగుదాం పా. ఇటెందుకు వచ్చిర్రా? పనికోలేదా? అన్న మా పైసలు అన్నా. మీ జీతం నేను ఎందుకు ఇస్తారా? పనికోలేదంటే నన్ను అడుగుతారు. పని లేదు, అడెవరో సార్ వచ్చిర్రు, హోటల్ బంద్ చేసిర్రు. జీతం అడిగితే ఇస్తా ఇస్తా అని ఇస్తలేడు. మా జీతమే అన్నా. అరే నేనెడికి వెళ్ళాలరా? నాగర పని చేస్తున్నా మీరేమన్నా? నువ్వే కదా పనిలో పెట్టినావు. నీ ఎవరు నకరాలు చెప్తున్నారా?
పాపం అని పనిలో పెట్టిస్తే నా వెనుక ఎగబడతారా? ఆ సారీడికి వచ్చిందనుకో నా దుకాణం కూడా పని చేస్తారు. చల్ నడురి నడురి. చూడమ్మా, చిన్నపిల్లల్ని అలా పనికి మాత్రం పంపొద్దమ్మా. ఈ వయసులో బడికి పోయి మంచిగా చదువుకోవాలా. నేను పంపలేదు సార్, నాకు తెలియదు. తప్పు చేసేటోళ్ళందరూ నాకు తెలియదనే అంటారమ్మా. మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వచ్చే నెలే రీఓపెన్. తీసుకుపోయి జాయిన్ చేపి అమ్మా. మళ్ళీ పనికి మాత్రం పంపొద్దు. అట్నే సార్. నాకు తెలియకుండా ఇంత కదా నడిపిస్తున్నారా? అమ్మా, అప్పుడే పనిచేసినంత మునగాలైనారు. ఏ ముదార్కం చేద్దామని పనిచేసి మీకే అడిగేది, వస్తలేవా మాటలు? అమ్మా, విమానంలో పోవడానికి పైసలు కావాలి. ఏంది ఈ విమానం చింతేంద్ర అయ్యా మీకు? అమ్మా, ఏంది అది విమానం. శంకర్ అమ్మా. ఇది కార్లో పెట్టు. సరే అమ్మా. అన్న 10 రోజులు క్యాంపుకు పోతున్నాడు. అన్ని ఉన్నాయేలేవో చూడు. చూస్తానమ్మా. అభిత ఎక్కడ? పైనున్నది. ఆహా. హలో సర్పంచ్ సాబ్, నేను పంతులు. పంతులు, మొన్న అమెరికా సంబంధం చెప్తి కదా? అవును. పిల్ల నచ్చిందట. పిల్లగాడు 10 రోజుల్లో వస్తుండు. వెంటనే పూలు పండ్లు. ఇక 1 నెలలో లగ్గం. పొద్దున మంచి శుభవార్త చెప్పిన పంతులు. మంచిది, ఉంటాను. ఏమే, అమ్మాయికి సంబంధం ఖాయమైంది. ఓలు ఆ శంకర్ పొల్లోలా? చల్, వాళ్ళేం బాగున్నారే. అమెరికా సంబంధం. మొన్న అభిత ఫోటో పంపించినాం కదా, బాగా నచ్చిండ్రు. 10 రోజుల్లో పూల పనులు, నెల రోజుల్లో పెళ్లి. అమెరికా సంబంధమే. దానికి నువ్వు అనుకున్న సంబంధమే ఖాయమాయా. సరే సరే, నేను పోయొస్తా. అభితకి మాట చెప్పు, ఖుషి అయితే. గుడికి పూజారం అన్నది. మీ నాయన చెప్పిండు, ఆ అమెరికా పిల్లగానికి నువ్వు మస్తు నచ్చినవంట. దేవునికి మంచిగా మొక్క బిడ్డ. అంతా దేవుడి దయ. పిచ్చా నీకు? అప్పటికెళ్ళి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు. ఎందుకు కూర్చున్నావు? మెల్లగా మాట్లాడు. అయ్యో నడు. ఎందుకు వచ్చినావు? భయం అవుతుంది మని. నాకు మస్తు భయం అవుతుంది. ఏమైంది అబిత? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? 10 రోజులు వస్తాడంట. నెల లోపల పెళ్ళంటారు. మొన్న పెళ్లి సెట్ అయితే ఏం చేస్తావు అని అడిగినా. అప్పుడేమన్నావు? అయినప్పుడు చూద్దాం తే అన్నావు. పో చూసుకోపో. ఏహే, మొన్న వచ్చిన సంబంధం కాదు. వీడెవడు అమెరికా మొక్కపోడంట. నా ఫోటో చూసి ఓకే చేసిండు. అమెరికా మంచి సంబంధం, చేసుకో. బాగా చూసుకుంటాను నేను. జోకెత్తుందా నీకు? ఒక పార్లేజీ ఇవ్వరా? ఒక పార్లేజీ. ₹2. జోకే లెక్క అనిపిస్తున్నానా నీకు? అబిత, సారీ అబిత. అంటే నేను ఓకే అన్న అబిత. నేను చెప్పేది మంచిగా మని. ఈ 10 రోజులల్లా నన్ను ఏడికన్నా తీసుకుపో. అది ముఖం చూసుడు కూడా నాకు ఇష్టం లేదు. అబిత, 10 రోజులు అంటే ఏడికి తీసుకో. అంతే మని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీతో నేను ఏడికైనా రానికి రెడీ మని. నా పెళ్ళైతే నీతోనే, లేదా నా సావే.
राजू भाई हाँ आपके लिए फोन आया ना केवल